పార్టీకి సంబంధించిన మ్యాటర్ అంతా తెచ్చేశాను. అబ్బా వీళ్ళు ఎప్పుడు యాజ్ ఇట్ ఈజ్ లేటు. ఆ లుక్ మారింది, స్టైల్ మారింది, నిన్ను నడక మారింది, నీ డాన్స్ మారింది. ఇంట్లోనే ఉన్నావు కదరా, సూటు బూటు హడావిడి ఏంటి? ఒకటి అడుగుతా చెప్పు, రైతులు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? కష్టాలు లేనప్పుడు. బిజినెస్ మెన్లు ఎప్పుడు బాగుంటారు? నష్టాలు లేనప్పుడు. వెరీ గుడ్. మొగుళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? ఎక్కడ సొమ్మ లేదా? లేదు. ఇంట్లో ఆర్డర్ లేనప్పుడు పార్టీ అరేంజ్ చేసేవారు. సూపర్ రా. థ్యాంక్ యూ. ఆడోళ్ళు ఉంటే నీకేంట్రా ప్రాబ్లమ్? వాళ్ళు ఉంటే మన మీద ఎక్కేస్తారు. అదే వాళ్ళు లేరనుకో మనకి ఎక్కేస్తుంది. అవును, మన ముగ్గురేనా? ఇంకా ఉన్నారు, పెద్ద గ్యాంగ్ వస్తుంది. బీ రెడీ. ఇంకా టైం ఉంది, అప్పుడు చెప్దు గాని. అవును, నువ్వు గర్ల్స్ కూడా పిలుస్తా ఉన్నావు, ఎక్కడ లేరేంటి? నా బ్రహ్మజనా ఆ హెయిర్ స్టైల్ డ్రెస్ సమీరన్న చూసా కరెక్ట్ గా అన్న చూడడానికి మన్మంత్రి సినిమాలో నాగాజులో ఉన్నాడు కదా. బాగా దగ్గరికి చూడు, ఊపిరి సినిమాలో ఉంటాడు. మెడ ఒక్కడే తిప్పగలడు, ఇంకేది. అన్నా నీకోసం చూడు ఎంత మంది తీసుకొచ్చాను. నా కోసం అంటావేంటి? అదే మన కోసం. అమ్మాయిల ముందు మంత్ అవుతారా? అంటే మీరు తాగితేనే కదా మీరు నాకు అమ్మాయిలా కనిపిస్తారు. ప్లీజ్ తాగి పిచ్చి పిచ్చిగా చేశారనుకోండి దెబ్బలు పడతాయి రాజా, మీకు దెబ్బలు పడతాయి రో. హలో, మందు తాగి స్పృహ కోల్పోతే బాగోదు. ఎరే రీతు, పార్టీకి ఎప్పుడు సింగిల్ గా వస్తున్నావు? పెళ్లి చేసుకోవచ్చు కదరా. నాకు మంచి అబ్బాయి దొరకట్లేదు రామ్ ప్రసాద్. నాకు కావాల్సిన అబ్బాయి ఎలా ఉండాలో తెలుసా? చాలా సాంప్రదాయంగా తల్లిదండ్రులను మంచిగా చూసుకునే అబ్బాయి కావాలి. అరే సొమ్ములు ఏదైనా కానీ నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు. నాకు తెలిసి ఇలాంటి అబ్బాయి కాదు నీకు కావాల్సింది. మ్యూజిక్. పొద్దునే లేపేసి మడిగట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు మా కొద్దు. నాకు తెలిసి బ్రహ్మాజన కరెక్ట్ నీకు. అరే నీకు ఎలాంటి అబ్బాయి కావాలరా? నాకు ఈ ముగ్గురుని మిక్స్ చేసిన ఒక అబ్బాయి కావాలి. అయితే ఇక పార్టీ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. అందరు గెస్ట్లే ఉన్నారు రా, సర్వ్ చేయడానికి ఎవడు లేడా? పనోడు ఎవడు? ఒరే పనోడా రారా. అయ్యగారు, నేనుండగా ఇంతమంది పనులను పిలుస్తారా మీరు? ఏట్రా నా శాండిల్స్ క్లీన్ చేయి. హలో, నేను ఈ ఇంటికి పనోడిని, నీ ఒంటికి పనోడిని కాదు. అంత పెద్ద పనోడువా? ఇదే మాట షూటింగ్ అయ్యాక అడుగు. నీకేం పనిరా సెలబ్రేషన్ లో దీనికి? వాళ్ళ ముగ్గురు చూడు త్రిమూర్తుల్లా లేరు. 3 మాత్రలు వేసుకుంటే గానీ స్టేజ్ ఎక్కల ముగ్గురు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. బ్రహ్మాజీ గారు చూడు కేజీఎఫ్ లో లేరు. కేజీఎఫ్ హీరో కేసీ తాతలా ఉన్నాడు. ఈ పార్టీకి పిల్ల జల్ల ముసలి ముత్తక అందరూ వచ్చారు తెలుసా? పిల్ల ముసలి ముత్తక అంతవరకు ఒక జల్లా ఉంది. పార్టీ అని పిలిచారు, ఇంతకీ ఏ పార్టీ? మంది ఈ రోజు ఆ రోజు ఏం కాదు, ఎప్పుడు ఒకటే పార్టీ. అయ్యగారు, ఇక్కడ ఈ సెటప్ ఏంటి, అక్కడ సెటప్లు ఏంటి, ఏం ప్లాన్ చేస్తారు మీరు అసలు? పార్టీ నువ్వు మందు తాగువా? తాగను. సిగరెట్లు లేదు. ఏ అలవాటు లేదా? లేదు. ఏ అలవాటు లేదంటే ఇక అలవాటు నేను చూశాను, ఇది ఇక్కడ జరగనివ్వను. అమ్మగారు ఒప్పుకోరు, నేను అమ్మగారికి చెప్పేస్తా మీ గురించి ఇప్పుడే. పిచ్చోడా, అమ్మగారు యాంకరింగ్ లో ఉంది. రాత్రి 2 గంటల వరకు నేను అస్సలు భయపడ్ను. అప్పటి వరకు మేమంతా రచ్చ రంబోలే.
ఇదిగో మీ ముగ్గురు సంగతి ఇప్పుడే తేలుస్తా, అమ్మగారిని పిలిపిస్తా. నువ్వు వెళ్ళా మూల కూర్చో, ఈ దరిదాపుల్లో ఉండదు. దేవుడు ఉన్నాడు అయ్యగారు, అమ్మగారు వస్తుంది. పార్టీ స్టార్ట్ చేద్దాం. మ్యూజిక్. రాజా నేను వచ్చా. నేను చచ్చా. అదేంటి అలా అన్నా? చిచి అలా కాదు, అంటే నువ్వు వచ్చావా, నువ్వు వచ్చేసావా? నేను వచ్చేసాను, నాకు ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఈ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయింది. ఇదిగో నీ ఈవెంట్ క్యాన్సిల్ కాలేదు, ఆ ఈవెంట్ నేనే క్యాన్సిల్ అయ్యేటట్టు చేశాను. ఎందుకు అలా చేసావు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని. నాకు సర్ప్రైజా? ఎందుకు? 2025 సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు, అలాగే మన పెళ్ళై 25 సంవత్సరాలు గడిచిపోయినందుకు నీకు సర్ప్రైజ్ ఇద్దామని. అమ్మగారు నేను రాకపోతే ఆయన భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడు గురించి చెప్పినట్టు ఎంత చెప్తాడు. నువ్వు అదే వెనకండి మీరు. ఒక్కసారి ఆ బాక్స్ ఓపెన్ చేయండి, వీళ్ళేంటో మీకు తెలుస్తుంది. నువ్వు కాసేపు ఉండు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ 25 సంవత్సరాల్లో 3 పిల్లల్ని ఎంత బాగా సాకేవు. మీ ముగ్గురునా? చిచి వీళ్ళిద్దరు కాదు, మన 2 పిల్లల్ని నన్ను ఎంత బాగా సాకేవంటున్నా. శివుడేమో పార్వతిని తన అర్ధభాగం చేసుకున్నాడు, అలాగే శ్రీకృష్ణుడు తన భార్య కోసం పారిజాత చెట్టునే తీసుకొచ్చాడు. నేను నీ కోసం ఈ మాత్రం చేయలేనా? అది కాదు రాజా, వాళ్ళందరూ దేవుళ్ళు, నువ్వు మాత్రం నాకు దేవతవి కదా. చదివేయండి, స్పాన్సర్లు చదివేయండి మొత్తం. దేవత అని పొగిడారు తెలుసా నన్ను ఫస్ట్ టైం. నీ కోసం స్పెషల్ గెస్ట్లు. ఊరుకో. 365 రోజుల్లో 363 రోజులు వీళ్ళ మొహాలు నేను చూస్తూ ఉంటాను. వీళ్ళు స్పెషల్ గెస్ట్లు ఏంటి? అయితే ఉండు, ఇదిగో వీళ్ళిద్దరు కూడా. చేది మీకు అర్థం కావట్లేదా? మిమ్మల్ని దేవత అన్నాడు, వాళ్ళ మీద చెయ్యేశాడు అంటే వేసాడు. వీళ్ళు ఎప్పటి నుంచి నీకు ఫ్రెండ్స్ అయ్యారు? ఇదిగో వీళ్ళిద్దరు వదిలేశాక. ఏం జరుగుతుంది అసలు నాకేం అర్థం. మనం పార్టీ చేసుకుందాం, చక్కగా చిల్ అవుదాం 2 hours. వచ్చారు కదా, నా మాట అది ఓపెన్ అదేంటో అడగండి చాలు ఫస్ట్. నాకు అది నీకు సర్ప్రైజ్ చేయడానికి, అందులో సర్ప్రైజ్. చూసావా, నన్ను సర్ప్రైజ్ చేయడం కోసం అని ఇన్ని సంవత్సరాల్లో మా ఆయన 2025 కోసం ఇది ప్లాన్ చేశాడు. ఇప్పుడు మనం చిల్ అవుదాం. సరే, అది మనం బాక్స్ గురించి తర్వాత తెలుసుకుందాం. ముందైతే పార్టీ మొదలు పెడతారు. వాళ్ళ అమాయకులని మీరు అంటున్నారు, కాదు ముదురులని నేను అంటున్నా. ఈ రోజు అక్కడ నుండి చూస్తా. అక్కడ ఎలాగో ఈవెంట్ క్యాన్సిల్ అయింది కాబట్టి నువ్వు ఇక్కడ ఉండి ఆ ఈవెంట్ హోస్ట్ చేయవా? దీనికి పేమెంట్ రాదు కదా రాజా. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నా కోసం ఆ మాత్రం చేయలేవా? నీ కోసం ఆ సర్ప్రైజ్ నేను పెట్టాను. నేను ఆ బాక్స్ నీకు 12 గంటలకు తెరవబోతున్నాను. నువ్వు నా కోసం ఆ మాత్రం చేయలేవా? మీరు ఈ రాజా దగ్గర ఆగిపోతే చివర్లో తెలుస్తుంది ఆయన కాట రాజా అని. సరే, మీరు ఈ గ్యాంగ్ ని తీసుకొని వచ్చారు కదా, ఈవెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పి అక్కడ కొంతమంది జోడీలు ఆగిపోయారు పాపం. వాళ్ళని నేను ఇక్కడ తీసుకొని వచ్చాను. మీరందరూ కూర్చోండి. మనకి అక్కడ పార్టీ క్యాన్సిల్ అయినా ఇక్కడ పార్టీ జరుగుతుంది. అమ్మగారు నేను మాట్లాడొచ్చా వాళ్ళతో? మాట్లాడు. ఆ బాక్స్ తప్ప ఏదైనా మాట్లాడు. అర్థమైందా? ఆ బాక్స్ మాత్రం మీరు ఖచ్చితంగా 12 గంటలకి. అది నేను చెప్తా. ఈ న్యూ ఇయర్ కి వీళ్ళందరూ రెజల్యూషన్ తెలుసుకోవాలని ఉంది అమ్మగారు. అవునా? సరే, న్యూ ఇయర్ రెజల్యూషన్. ఈ సంవత్సరంతో నాకున్న దరిద్రము దౌర్భాగ్యం మొత్తం పోవాలని కోరుకుంటున్నాను బ్రో. నీకేమర్థమైంది? అంటే అంజలిని పక్కకు పంపమంటున్నాడు అంతే. సుమక్క, ఈ సంవత్సరంతో మాకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది. ఆ ఈవెంట్ మీరు ఫ్రీగా చేసినట్టు కలొచ్చింది. నేను ఈవెంట్లు కలలో కూడా ఫ్రీగా చేయను. ఓ మై గాడ్. యా సంతాన ప్రాప్తిరస్తు, 2 పిల్లల ప్రాప్తిరస్తు. నాకు ఇంకా పెళ్లి కాలేదండి. అమ్మగారికి ఎదురు చెప్తారా? అమ్మగారు చెప్పారు కదా, ముందు పిల్లల తర్వాత పెళ్లి. ఎలాండి? కావ్య, నువ్వేంటి ఇక్కడ? ఏంటి నేను ఇక్కడ ఉండకూడదా? అంటే బేలూరు శిలాబాలికలు ఇక్కడ ఉండకూడదు కదా? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైంది? ఎల్లోరా శిల్పాలు ఇక్కడ ఉండదు కదా.
ఆకాశవాణిలా. సరే అదంతా వదిలే, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? అంటే నేను న్యూ ఇయర్ పార్టీ కదా. కాదు కాదు, ఈ టైంలో అమ్మాయిల గుండెల్లో నువ్వు నిద్రపోతూ ఉంటావు కదా. అమ్మా మీరిద్దరూ ఇది గుడెను కొని భజన చేసుకుంటున్నారు. ఇది పార్టీ. బాబు నీ రిజల్యూషన్ ఏంటి? నేను ఈ సంవత్సరం నుంచి నా ఆవిడతో అన్ని ఇన్ని పంటలు అన్ని అమ్మగారు పార్టీ స్టార్ట్ చేయండి. ఈరోజు అవ్వదది. ఏంటి మా ఆయన అలానేస్తున్నావు? ఏంటి మా ఆయన చూసి టీ అగ్గిరవ్వలాగా ఉంటాడే నా సామి. అగ్గిరవ్వ చూస్తే పెద్ద ఉప్మా రవ్వలా ఉన్నాడు. కాదు ఇవన్నీ పక్కన పెట్టి అందరు కపుల్స్ గా వచ్చాం. ప్రతిసారి మేము సింగిల్స్ గా వస్తున్నాం. ఈసారైనా ఎవరో ఒకరిని జోడీ చేసుకుందాం ఫిక్స్ అవుతాం. బా ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఆడ బ్లూ కలర్ నాకు, రెడ్ నాకు, బ్లూ నీకు. ఓకే ఇద్దరు అమ్మాయిలు కాదు, కంగారు పడద్దు. ఏదేమైనా మీ ఇద్దరు ఒక జోడీ అయ్యారు, అదే మాకు సంతోషం. ఏదో నేనైతే ఒకటి చెప్తున్నాను, యాదమరాజు గారు పడుకునే ముందు మన ఈవెంట్ మొదలెట్టాలి. రండి జోడీలంతా అడుగు కూర్చోపోండి. సుమాడా న్యూ ఇయర్ దావత్. సరే ఇది అందరూ వచ్చేసారు, సెటిల్ అయిపోయారు కాబట్టి ఇక న్యూ ఇయర్ దావత్ మొదలెట్టేద్దామా? స్టూడెంట్స్ మొదలెట్టేద్దామా? లెట్స్ స్టార్ట్ ద న్యూ ఇయర్ దావత్. ఏంటి బయట ఎవరో గొడవ చేస్తున్నట్టున్నారు? ఎవరది? ఏంటి మనకు అక్కడ ఈవెంట్ నుంచి ఇంకెవరైనా వచ్చారా? కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఎవరండి మీరు? ఇక్కడ రా. నేను ఎవరండి నీ నోటితోనే చెప్పేస్తాను. చెప్పండి. నానొక పంది ఎదవకి, ఒక ఆటగాడికి, దరిద్రుడికి, పెళ్ళాన్ని. హైపరాది పిల్లనువా? మీ లాంగ్వేజ్ చూస్తుంటే కన్నడ లా ఉంది. నేను కన్నడ, వీడు ఎవడి కన్నడ? మ్యారేజ్ చేసుకుని 6 years అయింది, అక్కడ వచ్చింది కడుపు, నాకెక్కడా? ఇప్పుడు కాదు, నేను ఇక్కడ మంచి పనిలో ఉన్నా. అసలే రాజీవ్ కనకాల గారికి దాహం వేస్తుంది. నీకు అందరు దాహం గురించి తెలుసు. ఏంటది? మీ ఆవిడ్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వచ్చేసావు నువ్వు? నాకు పనులు ఉంటాయి కదండి బయట, ఎప్పుడు ఇంట్లోనే ఉండాలంటే ఆడవుద్ది. అవునమ్మా, అది కూడా కరెక్టే కదా. ఎప్పుడు బయటలోనే పని ఉంటుంది, ఇంట్లో ఏం పని ఉండదు. అలా ప్రతి ఒక్కరితో చెప్పకూడదే నేను ఎవరిని. నీది నా మొగుడు. ఏమండి, మ్యారేజ్ ఎన్ని సంవత్సరం అయింది, మీరు అసలు నన్ను పట్టించుకోలేదేంటి? ఏంటి నేను పట్టించుకోవట్లేదా? అవునా? చూడిక మునక్కాయలు, ఆనపకాయలు, పనసకాయలు ఇలా అరుదుగా దొరికేవన్నీ తెచ్చి తినేస్తా. అరుదుగా దొరికేవన్నీ తెక్కి తినేస్తా, కానీ ఎదురుగా ఉన్నది ఏం చేయలేదు. అయినా ఏంటి సడన్ గా నా మీద తాలింపులో కరివేపాకులు ఎగురుతున్నావు? నువ్వు కొత్తిమీరిగాడు కదా, అందుకే నేను కరివేపాకులాగే కనపడతాను. నేను అంత వేధవలా కనిపిస్తున్నానా? అయ్యో ఏంటి ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు పార్టీలో? ఇప్పుడు ఉంటే ఏమైంది? అయ్యో నువ్వు తేడా ఉంటేనే వదలవు, ఆడ ఉంటే వదులుతావా? విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఎన్నొద్దు, నువ్వు పద, నువ్వు ఇంటికి పద. నువ్వు పద. నేనా? నీకు ఇలా పిలిస్తే రాదు, కర్ర తీసుకో. ప్లీజ్ నన్ను కొట్టొద్దు, నా దేవతామూర్తి. ఎవరండి మీరు? పంది మీద పురుగుల్లాగా వేస్తున్నారు మన ఆవిడ మీద. ఏంట్రా ఇది? అతని గురించి నాలుగు మంచి మాటలు చెప్పు. బ్రహ్మాజీ గారు చాలా మంచి కామెడీ చేస్తారని నేను అనుకున్నా. కామెడీ గాడంట. చూడండి, ఇదేనో AK-47 గన్ అని చెప్పారు, అందుకే మ్యారేజ్ చేసుకున్నా. మ్యారేజ్ అయిన తర్వాత తెలిసింది ఇది AK-47 కానీ. చూడు, వాళ్ళతో చెప్పకూడదు, అర్థమైందా? అసలు ఎర్ర చొక్కా వేసుకుని కూర్చున్న అతను అంత మంచోడు కాదు. ఇటు తిరుగు. మీ హస్బెండ్ కాదు, మా హస్బెండ్ మధ్యలో ఉన్నాడు. నీకేనా బబుల్ గమ్ తినే ఒక అబ్బాయి ఉందని నమ్మొచ్చు, కానీ వాళ్ళు చాలా యంగ్ గా ఉన్నారు. మీ ఆయన తెలిసి మా ఆయనకి లైన్ వేస్తున్నావు ఏంటి నువ్వు? మాట్లాడక్కడ.
మీ ఆయనకి లైన్ వేయటం కాదు, ఈ రోజు పార్టీలో మిగతా వాళ్ళందరి సంగతి ఏం చేస్తున్నారో నేను చూసుకుంటా, వాళ్ళ ముగ్గురు మాత్రం ఏం చేస్తున్నారు అనేది నువ్వు చూసుకో. అక్కడ కూర్చో. లేదు లేదు వాళ్ళ ముగ్గురికి నేను ఒకటి చాలా డేంజర్, నిన్నే చూస్తాను నేను. వెళ్ళి అక్కడ కూర్చో. రాజు గారు హలో, చాలా అందంగా. హలో, బాగుందండి మీ సూటు. రెంట్ తీసుకొచ్చారా? చెయ్యి ఆ అమ్మాయి అడగగానే చెయ్యిచ్చాడు. మీరు మాత్రమే డే అండ్ నైట్ షూటింగ్ వెళ్ళొచ్చు, వారు కొంచెం నైట్ షూట్ లో అటు ఇటు ఉంటారంటే అవుదా? నైట్ షూట్ ఓకే, చెయ్యి ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు? వాళ్ళు సూట్ గిట్ అని వేసుకుని వచ్చింది, ఇలాంటి అమ్మాయి వాళ్ళు చూడాలని. చూస్తున్నాడు చూడు, ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. రాజీవ్ అనవసరంగా ఎవరెవరినో పిలిచాడు, మీ పనుడు బాగా చాలు. ఏమే నువ్వురా, సమీర్ అని అతను చాలా డేంజర్, నువ్వురా. చూస్తాను ఈ రోజు ఏదైనా అమ్మాయిలో పార్టీలతో కలిస్తే మాత్రమే నీ తడ తీసేస్తా. అమ్మగారు, ఏదో మా ఆవిడ రావడం వల్ల చిన్న డిస్టర్బెన్స్ జరిగింది, మీరు ఇదేం పట్టించుకోకుండా మీరు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మేమే అటు జరుగు. అయినా రాజీవ్ లాగా అందరూ పెట్టి పుట్టుంటారా? అటు కాదే, ఇటు జరుగు. ఈ రోజు నీ గెటప్ పని మనిషి అలాగే ఉండాలి. చూసేకి పని మనిషి లాగే ఉన్నారే నా సామి. నేను పోతాను, నాకు ఇది వద్దు.